హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 78. నాకు టైం ఇస్తున్నావా? బాగా గమనించు. ఎక్కువగా నీ టైం ఎవరితో స్పెండ్ చేస్తున్నావో నీకు అర్థమవుతుంది అని కరుణ అడిగేసరికి బాగా ఆలోచించి పళ్ళు ఇకిలించి నవ్వుతూ అత్తయ్య గారితో అనగానే, మరి నాతోనే స్పెండ్ చేస్తున్నాను అంటావేంటి అని అడిగాడు. సరేలే, మీ అమ్మగారితోనే కదా బాండింగ్ పెంచుకుంటున్నాను, దానికెందుకు కుళ్ళుకుంటారు అనగానే, నేనేం కుళ్ళుకోవట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదని అడుగుతున్నాను అన్నాడు. ఇప్పుడు మీకు టైం ఇచ్చానని మీరు ఫీల్ అవ్వాలంటే నేనేం చేయాలి అని నవ్వుతూ అతన్ని కౌగిలించుకొని అడిగేసరికి, రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్దాం అని అడిగేసరికి, ఎక్కడికి వెళ్దాం అని అయోమయంగా అడగడంతో, పెళ్ళైన జంట ఎక్కడికి వెళ్తారు పిచ్చిమొహందానా అని అడిగేసరికి, కానీ కంపెనీ ఈ సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితుల్లో అనగానే, నీకేమైనా పిచ్చా? 1 వీక్లో దీని వెనుకున్న వాళ్ళెవరో బయట పెడతానని చెప్పాను. అలాంటప్పుడు ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనగానే, మీరున్నంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నానండి, ఎందుకో తెలీదు అనగానే, ఆమెకి ధైర్యం చెబుతూ, ఏం కాదు, నా మీద నమ్మకం పెట్టుకో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండానే ఇన్ని రోజులు ఆఫీస్ నడిచింది అనుకుంటున్నావా అనగానే, అదేంటి ఇలాంటి ప్రాబ్లం వచ్చినట్టు ఏ న్యూస్ ఇంతవరకు బయటికి రాలేదే అనగానే, వీటి వెనుక చాలా టెక్నిక్స్ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలకి సంబంధించిన విషయాలని అంత త్వరగా బయటికి రానివ్వరు. ఎవరైనా ఓవర్ స్మార్ట్ పర్సన్ ఉంటే తప్పితే అది బయటికి రాదు అన్నాడు. సరే బయటికి రాదు, కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఎలా ఉంటుంది? అమ్మమ్మకి, అత్తయ్యకి, ధాత్రికి, చివరికి మామయ్యకి కూడా తెలియదు. అందరూ ఇదే మొదటిసారి అనుకుంటున్నారు అనగానే, అతను ఒక కార్నర్ స్మైల్ ఇవ్వడంతో, మీరు చాలా కంత్రి అనగానే, ఎందుకలా అనిపించింది అని నవ్వుతూ అడగడంతో, లేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా డౌట్ రాకుండా ఇంత సక్సెస్ఫుల్గా ఆఫీస్ నడుపుతున్నారు కదా అనగానే, ఈ విషయం తెలిస్తే అనవసరంగా టెన్షన్ పడతారు. చూసావుగా, నేను సాల్వ్ చేస్తానని నమ్మకం ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట డౌట్ వాళ్ళకి, ఒకవేళ నేను అనుకున్నట్టు అవ్వకపోతే ఆఫీస్ పరిస్థితి ఏంటి అని. అందుకే ఇది వరకు ఇలా ఎప్పుడు జరిగినా ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వలేదు. ఈసారి బ్యాడ్ లక్ తెలిసిపోయింది అన్నాడు కర్ణ. అందుకే అందరం టెన్షన్ పడుతున్నాం అనగానే, ఏం కాదు, మమ్మీ నాన్నమ్మ టెన్షన్ పడుతుంటే నువ్వు సర్ది చెప్పాలి, వాళ్ళతో నువ్వు కూడా జాయిన్ అయితే ఎలా అని అడిగేసరికి, చెప్పాను కదా, మీ అంత గుండె నిబ్బరంతో ఎవరు ఉండలేరు. సరే మరి టికెట్స్ బుక్ చేయమంటావా అనగానే, ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని, ఇప్పుడే దాని గురించి ప్లానింగ్ ఎందుకు? ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత నేను చెప్తాను, ముందైతే మీరు కాఫీ తాగండి, వెళ్తున్నాను అంటూ దక్ష లోపలికి వెళ్ళడంతో, మహేష్ చంద్రప్రసాద్ పెట్టిన ప్రపోజల్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు కర్ణ. ఇంతలో ధాత్రి అక్కడికి వచ్చి, బావా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అనగానే, మీ అక్క టర్న్ అయిపోయింది, ఇప్పుడు నువ్వా? సరే రా, వచ్చి కూర్చో. ఏంటి అని అడిగేసరికి, కంపెనీ ప్రాబ్లమ్స్లో ఉన్న ఈ టైంలో ఈ విషయం అడగకూడదు, కానీ నువ్వు సాల్వ్ చేస్తావని నమ్మకం నాకుంది, అందుకే అడుగుతున్నాను అనగాని, ముందు విషయం ఏంటో చెప్పు అన్నాడు. తన మొబైల్లో ఉన్న వరుణ్ ఫోటో చూపించడంతో, ఏంటి రిలేషన్షిప్లో ఉన్నావా, ఇంట్లో మాట్లాడమంటావా అనగానే, చీచీ అలాంటిదేం లేదు, అతను నాకు మంచి ఫ్రెండ్ అనగానే, అతను నీకు ఫ్రెండ్ అని చెప్పడానికి నా దగ్గరకు వచ్చావా అని అడగడంతో, భగవంతుడా ముందు నన్ను కంప్లీట్గా చెప్పనిస్తావా లేదా అనగానే, సరే త్వరగా చెప్పు అని అడిగేసరికి, అతనికి జాబ్ కావాలంట అనగానే, ఎందుకు, చదువు సంధ్య లేకుండా ఆవారాగా తిరుగుతున్నాడా అనగానే, చీచీ అలాంటిదేమీ లేదు, తన దగ్గర స్కిల్స్ బాగున్నాయి బావా, అంతెందుకు, మొన్న మా ఫిజిక్స్ లెక్చరర్ 1 వీక్ వాలంటీర్గా వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు ఇతనే క్లాసెస్ చెప్పాడు, మేమేదో క్యాజువల్గా తీసుకున్నాం, కానీ ఎంత బాగా చెప్పాడో తెలుసా అనగానే, సరే ఓకే, మరి అంత టాలెంట్ ఉంది, జాబ్ ఎందుకు రావట్లేదు అని అడిగాడు.
నీకు తెలియందేముంది బావా, ఇక్కడ టాలెంట్ ఉన్నవాడికి అంత త్వరగా సక్సెస్ దొరకదు అనగానే, సరే మరి ఫిజిక్స్ లెక్చరర్గా మంచి స్కిల్స్ ఉన్నాయంటున్నావు కదా, మీ కాలేజ్లోనే లెక్చరర్గా ట్రై చేయొచ్చు కదా అనగానే, అప్పుడు ఏదో వాలంటరీగా వాళ్ళ ఫాదర్ ప్రిన్సిపల్కి ఫ్రెండ్ అని ప్రిన్సిపల్ తీసుకుని వచ్చాడు, కానీ అతను చదివిన స్పెషలైజేషన్కి ఆ పోస్ట్కి సంబంధం ఉండదు కదా బావా అనగానే, అయితే ఇప్పుడు నన్ను జాబ్ ఇవ్వమంటావు అంతేనా అనగానే, అవును బావా, తొందర ఏమీ లేదు, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి మీ రిసెప్షన్ హడావిడి అయిపోయిన తర్వాత నువ్వు ఓకే అన్నావంటే నేను తనని మీ ఆఫీస్కి పంపిస్తాను అని చెప్పడంతో, మరి నీ సంగతి ఏంటి అనగానే, మామయ్య మన ఆఫీస్లోనే ఏదైనా రోల్ చూస్తానని అన్నాడు బావా, నీకేం ప్రాబ్లం లేకపోతే ఇద్దరం కలిసి జాబ్ చేసుకుంటాం అనగానే, ఏంటి అన్నాడు. షబా, నువ్వు అనుకుంటున్నట్టు కాదు మహాప్రభు, ఫ్రెండ్స్ కదా కలిసి జాబ్ చేసుకుంటాం అంటున్నాను అనగానే, సరే రిసెప్షన్ హడావిడి అయిపోయి కంపెనీ ఇష్యూ సాల్వ్ అయిపోయిన తర్వాత నేను నీకు ఇన్ఫామ్ చేస్తాను, ఇద్దరు కలిసి ఆఫీస్కి రండి అనగానే, థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్ అనగానే, దానికంటే ముందు నువ్వు ఒకసారి అతన్ని ఇంటికి రమ్మని పిలువు, నేను అతన్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేసిన తర్వాత అతనికి జాబ్ ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తాను, తెలుసు కదా మన కంపెనీకి స్కిల్స్ కంటే డిగ్రీల కంటే ముందు కావాల్సింది మోరల్స్, అవి ఉన్నాయో లేదో నాకు తెలియాలి అనగానే, అందులో నువ్వు డాట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బావా అని ధాత్రి చెప్పేసరికి, ఫ్రెండ్ కాబట్టి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వచ్చు, కానీ బాస్ నేను కాబట్టి నేను సర్టిఫికెట్ ఇవ్వాలి అనగానే, ధాత్రి మూతి ముడుచుకొని, సరే సరే పంపిస్తానులే అని అంది. అసలు ఎప్పటిదాకా ఎందుకు, రేపు నాకు మళ్ళీ ఆఫీస్ పనులుంటాయి, ఇప్పుడు రమ్మని చెప్పు, అతను ఉండేది ఇక్కడేనా అనగానే, ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు, ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ ధాత్రి మొబైల్ తీసుకుని పక్కకెళ్ళి ఫోన్ చేసి 10 నిమిషాల్లో తిరిగి వచ్చి వస్తానని చెప్పాడు బావా, లొకేషన్ కూడా షేర్ చేశాను అనగానే, ఓకే వచ్చాక పిలువు అంటూ కర్ణ లోపలికి వెళ్ళిపోయాడు. కర్ణ మేనేజర్ కాల్ చేయడంతో తన బాల్కనీలో నిలబడి మాట్లాడుతూ ఉంటే, వరుణ్ ఇంట్లోకి రాగానే, ఎవరబ్బాయి నువ్వు అని బామ్మ అడిగేసరికి, నన్ను ధాత్రి రమ్మని పిలిచింది మా అమ్మగారు అనగానే, మా మనవరాలు నిన్నెందుకు రమ్మని పిలిచింది అనగానే, అంటే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి పిలిస్తే వచ్చాను అనగానే, కొంపదీసి ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అనగానే, వరుణ్ నవ్వుతూ, అలా కాదు మా అమ్మగారు అని అంటూ ఉంటే, వసుంధర వసుంధర చూసావా ఈ విడ్డూరం, వాళ్ళ బావకి పెళ్ళయిందో లేదో, ఇది అప్పుడే పెళ్లి కొడుకుని ఇంటికి తీసుకొచ్చింది అనగానే, ఏమైంది అత్తయ్య అని వసుంధర బయటకొచ్చి వరుణ్ కనిపించడంతో, ఎవరబ్బాయి నువ్వు అని అడిగింది. అది చెప్పబోతుంటేనే బామ్మగారు నన్ను చెప్పనివ్వట్లేదు అని వరుణ్ అనగానే, ఇంకా నువ్వు చెప్పేదేంటి, నాకు విషయం అంతా అర్థమైంది, ధాత్రి ధాత్రి అని గట్టిగా కేకలు వేయడంతో బయటికి పరిగెత్తుకొచ్చి, ఏమైందమ్మమ్మ అని అడుగుతూ వరుణ్ కనిపించడంతో, హలో వరుణ్ వచ్చావా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, లోపలికి రా అని పిలవడంతో, చూసావా మన ముందే ఎలా పిలుస్తుందో, అతనెవరో ఏంటో చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు మాట్లాడేస్తున్నావేంటే అని అడిగేసరికి, ఏమని చెప్పాలి అని అయోమయంగా అడిగింది ధాత్రి. అంటే మాకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నావా అని విశాలాక్షమ్మ కోపంగా అడిగేసరికి, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, బావ పిలిచాడని కలవమని చెప్పడానికి పిలిచాను అనగానే, అంటే మా అందరికంటే ముందు మీ బావకి ఈ విషయం చెప్పావా అనగానే, అవును బావే కదా అన్ని దగ్గరుండి చూసుకోవాల్సింది అనగానే, అంటే మా అవసరం లేదని ఫిక్స్ అయిపోయావా అనగానే, మధ్యలో మీ బోడి పెత్తనం ఏంటి అని అడిగింది ధాత్రి. ధాత్రి ఏంటి ఆ మాటలు, ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలని తెలీదా, అయినా మీ బావకైనా బుద్ధుండక్కర్లేదా అనగానే, నాకు బాగానే బుద్ధుంది, ఇంతకీ మీ ఇద్దరికి గొడవేంటి అంటూ కర్ణ కిందకి రావడంతో ధాత్రి కూడా అయోమయంగా చూస్తుంటే, ఇది ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నారని నీకు చెప్పిందా అనగానే,
కర్ణ ధాత్రి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని నువ్వు జాబ్ ఇప్పించమని కదా అడిగింది, నాన్నమ్మ ఏంటి ఏదో మాట్లాడుతుంది అనగాని నాకు కూడా అదే అర్థం కావట్లేదు బావా అని అయోమయంగా చూసింది ధాత్రి. వాళ్ళిద్దరి అయోమయం చూసి ఈ అత్త కోడలిద్దరూ అయోమయంగా చూసుకుంటూ ఉంటే వరుణ్ నవ్వుకుంటూ ఉంటే నువ్వెందుకు నవ్వుతున్నావు అని ధాత్రి అడగడంతో నేను జాబ్ కోసం మాట్లాడడానికి వచ్చానని తెలియక బామ్మగారు మనిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నామని అనుకున్నారు అని చెప్పడంతో ధాత్రి షాక్ అయి చాదస్తం ఎక్కువై బుర్ర పనిచేయట్లేదా నీకు అని కోపంగా అడిగింది ధాత్రి. అయితే అందుకేనా ఇందాకటి నుంచి నిప్పులు తొక్కిన కోతిలాగా డాన్స్ కడుతున్నావు, సరిగ్గా అర్థమయ్యేలా చెప్పకుండా నీకు నువ్వు అన్ని ఇమాజిన్ చేసుకుని నన్ను సమాధానం చెప్పమంటే ఎలా చెప్తానే అని ధాత్రి కోపంగా అడగడంతో నాకేం తెలుసు, ఓకే తోట అబ్బాయి, ఇంటికొస్తే ఇలాంటి డౌట్లే కదా వస్తాయి అనగానే నీ మోహన్ డౌట్లు అని కోపంగా తిట్టి ఇదిగో బావా నేను చెప్పిన వరుణ్ ఇతనే, మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పి కోపంగా ధాత్రి లోపలికి వెళ్ళిపోయింది. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.